నిఫ్టీ 0.64% పడిపోయింది. టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ ఇట్ రంగాన్ని లాగాయి. భారత మార్కెట్లు శుక్రవారం నిఫ్టీ 24,013.10 మరియు సెన్సెక్స్ 76,802.90తో తక్కువగా మూసివేయబడ్డాయి. 5 సెషన్ల విజయశ్రేణిని తెంచుకున్నాయి. ఇన్ఫోసిస్ 6.75% మరియు టీసీఎస్ 3.55% పడిపోగా భారతి ఎయిర్టెల్ 1.92% పెరిగింది. యుఎస్, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. క్రూడ్ ఆయిల్ $76 దగ్గర స్థిరంగా ఉంది. హార్మజ్ జలసంధిపై విరుద్ధమైన వాదనల మధ్య యుఎస్ మరియు ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభించాయి. బ్రెంట్ క్రూడ్ $76 మరియు 54 సెంట్లు వద్ద ఒత్తిడిలో ఉండగా ఈ ఒప్పందం భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. ఇన్ఫోసిస్ 6.75% పతనమైంది. హెచ్సీఎల్ టెక్ మరియు టెక్ మహీంద్రా కూడా పడ్డాయి. ఇన్ఫోసిస్ 6.75% తగ్గడంతో ఇట్ రంగంలో పెద్ద పతనం నమోదైంది. హెచ్సీఎల్ టెక్ 2.59% మరియు టెక్ మహీంద్రా 2.63% తగ్గాయి. జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డైమన్ ఆర్థిక సునామీ హెచ్చరిక నేపథ్యంలో ఈ విక్రయాలు జరిగాయి. భారతి ఎయిర్టెల్ 1.92% పెరిగింది. టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ పెంచింది. భారతి ఎయిర్టెల్ 1.92% పెరిగి $1910 మరియు 80 పైసలు వద్ద మూసివేయబడింది. ఈ వారం అగ్రశ్రేణి భారతీయ కంపెనీలలో అతిపెద్ద విజేతగా నిలిచింది. టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో 9 మార్కెట్ క్యాప్ వారంలో $2.15 లక్ష కోటి పెరిగింది. వాల్ స్ట్రీట్ ర్యాలీ మధ్య జేమీ డైమన్ ఆర్థిక సునామీ హెచ్చరిక. ఏఐ ఆధారిత ఆశావాదం వాల్ స్ట్రీట్ ర్యాలీని నడిపిస్తున్నప్పటికీ జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డైమన్ సంభావ్య ఆర్థిక సునామీ గురించి హెచ్చరించారు. ఫెడ్ ఇష్టపడే ద్రవ్యోల్బణ గేజ్ వేగవంతమైన ద్రవ్యోల్బణాన్ని చూపుతుందని అంచనాలు వస్తున్నాయి. ఫెడ్ ద్రవ్యోల్బణ గేజ్ ధరల వేగవృద్ధిని చూపించవచ్చు. బ్లూంబెర్గ్ ప్రకారం ఫెడ్ ఇష్టపడే ద్రవ్యోల్బణ మెట్రిక్ పీసీఈ ఇండెక్స్ తాజా అప్డేట్లో వేగవంతమైన ధర పెరుగుదలను ప్రతిబింబించే అవకాశముంది. ఇది ఫెడ్ రేటు నిర్ణయ సమయ పట్టికను ప్రభావితం చేయవచ్చు మరియు యుఎస్డీఐఎన్ఆర్ 94.31 వద్ద ఉన్న భారతీయ రూపాయిపై ఒత్తిడి పెరిగింది. సెబీ స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లను పునరుద్ధరించింది. సెబీ స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇది మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడానికి సరైన నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నియంత్రణ మార్పు మరిన్ని జాబితా కంపెనీలు మిగులు నగదును ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుందని అంచనా. ఇరాన్ డీల్ ఆశలతో సురక్షిత ఆశ్రయ డిమాండ్ తగ్గి బంగారం 1.21% పడిపోయింది. యుఎస్, ఇరాన్ శాంతి చర్చలలో పురోగతి సురక్షిత ఆశ్రయ డిమాండ్ను తగ్గించడంతో బంగారం ధర 1.21% తగ్గి Rs. 4172.90కి చేరింది. క్రూడ్ ఆయిల్ కూడా 0.08% తగ్గి $76 మరియు 54 సెంట్లుకి పడిపోవడంతో కమోడిటీ మార్కెట్లు మొత్తంగా బలహీనంగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అధిపతి అజయ్ బంగా పంజాబ్ భూమి అమ్మకం సంపద వలలను ఎత్తిచూపారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా పంజాబ్లోని యువ రైతులు తమ భూములు అమ్మిన తర్వాత తాత్కాలికంగా సంపన్నులై 4 సంవత్సరాల్లోనే పేదరికంలోకి వెళ్లారని హైలైట్ చేశారు. భారతదేశ వ్యవసాయ మరియు పట్టణ పరివర్తనలో నిర్మాణాత్మక సవాళ్లు ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు నొక్కి చెప్పాయి. నిఫ్టీ బ్యాంక్ 57,600కి పైగా ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్ 0.31% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 0.48% తగ్గి 57,685.75 వద్ద మూసివేయబడినప్పటికీ ఐసీఐసీఐ బ్యాంక్ 0.31% పెరిగి $1346 మరియు 50 పైసలు వద్ద క్లోజ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 0.93% పెరగగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.79% మరియు కోటక్ బ్యాంక్ 0.92% తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 607 పీటీఎస్. రిలయన్స్ 1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.40%. టీసీఎస్ 2125.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.55%. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 779.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.79%. ఇన్ఫోసిస్ 1051.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. ఎస్బీఐ 1035.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73%. ఐసీఐసీఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం ఐసీఐసీఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4172.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.21% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,525 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.21% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 76.54 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.08% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.08% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.31 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.03% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.03% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 34 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.